వెల్కమ్ టు కేఫై టీవీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని నిరూపించిన సీఎం జగనన్న. బీసీలకు అండగా నిలిచింది సీఎం జగనన్న మాత్రమే. మంత్రిమండలి నుంచి గ్రామ స్థాయి పదవుల వరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ భారతదేశ చరిత్రలో సీఎం జగనన్న మాత్రమే. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుస్సినే విరూపాక్షి ఈరోజు ఆలూరు నియోజకవర్గం కేంద్రంలోని స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బి విరూపాక్షి మాట్లాడుతూ, విధంగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం మీకు ఎప్పుడు ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము. ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదబడద్దండి, ఎవరికని మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనకి 175 అంటే ఎందుకు అంటున్నారంటే, మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతోనే గెలిపించడానికి రెడీగా ఉన్నారు మనకి 2024లోన. అందుకోసమే చెప్తున్నా, ఖబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తూ హెచ్చరిస్తున్నాం. ఈ రాత్రి భారీ ఎత్తున వచ్చిన దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన మాజీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు నిన్ననే మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి వంగి మొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో మన ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి 2009 నుంచి మనోడు బీసీ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ బీసీ ఎదగాలనే విధంగా ఆయనకి 2009లోన పీఆర్పీ తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ప్లేస్ అయితే తెచ్చినాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి. కానీ అదేవిధంగా 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలో నుంచి ప్రతి ఒక్క రోజు నీది ఈ రోజు కాంట్రవర్సీ లేదని చెప్పు. ప్యాకాడ్ అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, బెంజ్ కార్ అయితేనేమి, ఈ రోజు లేదు నీది, ఈ రోజు లేదు. ప్రతి ఒక్క రోజు నీది. ప్రతి ఒక్క విషయంలో కమిషన్లు తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది. ఏ రోజు ఈ రోజు లేదనుకుంటుంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏమనలా. ఎందుకంటే బీసీలు నీకు ఎందుకు ఈ రోజు నీకు ఆ పెద్దపీట ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వు. నీకు ఆ అదృష్టము. లేదంటే పెద్దలో వాళ్ళ సొంత బంధువులైనా కానీ 2.5 సంవత్సరాలే మినిస్టర్ పదవి ఇచ్చినారు. ఈ రోజు నీకు 5 సంవత్సరాలు ఇచ్చినారంటే ఎవరి నుంచి ఇచ్చారు? నీకు ఒక్క వాల్మీకి అయిన దానికే వాల్మీకులు మా జిల్లాలో 10-12 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన కర్నూలు జిల్లాలో. అందుకోసమే ఈరోజు నీకు బీసీలను ఏమనకూడదు. బీసీలు అంటే ఏమనంటే మళ్ళా అందరూ చెడ్డ పేరు వస్తున్నాయి అనే విధంగా నీకు 5 సంవత్సరాలు ఇస్తే ఈ రోజు ఆయన పోటా పెట్టుకొని దాన్ని పెట్టుకోవాలా. ఈ రోజు ఆయన విమర్శించే స్థాయి ఆడదు నీకు. ఎవరి నుంచి సంపాదించుకో 1000 కోట్లు నీ నారాయణ అన్నాడు. మా నాయనతో 2000 కోట్లు ఉన్నాయని. 2000 కోట్లు ఎవరి నుంచి సంపాదిస్తున్నావు? ఎక్కడి నుంచి సంపాదించి మీ నారాయణ అంత మీ నారాయణ చేయకునే దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. ఏదన్నా కానీ పోవాలంటే నిన్ను ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా, ఏ దాంట్లో తీసుకున్నా ఇప్పుడు నాకు ప్రజల్లో గ్రామాలే పోతుంటున్నారు. వాళ్ళు ఎక్కడ జయరాం గారు రమ్మని అన్నట్టున్నారు. అంత అవినీతి పరిపాలన చేసినవాడు. అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తింటావు? అయినవా రెడ్లు అంటావు. రెడ్లు ఇప్పుడు మేము కొత్తగా వచ్చినారా? రెడ్లు ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నా రెడ్లు బీసీలకు వెళ్ళేదంటావు, రెడ్లకి వెళ్ళేదంటావు. మునూరు ఏది రెడ్డి నుంచి బీసీకి వెళ్ళేదా? అల్ల రామకృష్ణారెడ్డి సొంత బంధువు అయినా వాడిని తీసేసినారా? ఎవరిని ఆయన ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి 2 సంవత్సరాలు మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో. పోలీసులను కొట్టిన ఘనత మీది. ప్యాకాట్ ఆడాకి వస్తే ప్యాకాట్ ఆడిని కొట్టిన పోలీసులను కొట్టిన నీ తమ్ముడు. అందరికి తెలుదా? జనాలకు తెలుదా? అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ నేను ఏమి విమర్శించలేదు. అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు. ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు,
నాకు ఎంపీ వద్దాను కానీ ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను, అయ్యి టికెట్ ఇస్తే టికెట్ ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా ఓడిస్తారు. అది గంటాపదం చెప్తున్నాం సార్. ఈ రోజు ఎంత వచ్చిన మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామానికి పోతున్నాను, ప్రతి ఒక్క అక్కా చెల్లెములు వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్ళు లేవు. ఏ ఊరికి పోయినా రోడ్లు దుమ్ము ఎక్కిపోయినాయి, గుంతులు పడిపోయినాయి. నువ్వు కార్మిక శాఖ మంత్రి, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ నువ్వు. క్యాబినెట్ అంటే ఏంది? ప్రభుత్వమే నువ్వు. అట్లా అలాంటిది నీ చేతన అవుతుంది. అది పక్కన మన బుక్కాన్ రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకోవు. నువ్వు మంత్రి, ఆయన మంత్రి, నువ్వెందుకు చేయలేదు? నీకు కెపాసిటీ ఎందుకు? నీకు అవన్నీ డెవలపింగ్ లేదు. నీకు డెవలపింగ్ లేదు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు దోచుకున్నాము అని తమ్ముల్ని పెట్టి, ఒక తమ్ముని అక్కడో తమ్ముని, చిప్గిరి మండలో తమ్ముని, ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే సరిపోయింది. కానీ నీకు ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వు ఈ రోజు నువ్వు పోయాడు కాళ్ళకు మొక్కుతావు చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు. జయహో బీసీ అని పెట్టినాడు ఆయన. ఈ రోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళ ఓసీలకి వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కానీ టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన. ఏ రోజు ఇచ్చినాడు ఆ బీసీలకి? నువ్వేపోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపలకం అంటే ఏం శిలాపలకం? నీకు చెప్పే కానీ వస్తా శిలాపలకం మనకి. నువ్వు నిలబడినావు జీవోత్సవంలో, నువ్వు ఉండాలి. నీ తమ్ములకు పట్టం కట్టి నువ్వు జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు. ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి, వాల్మీకులకి, ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను, ఒకరికి ఎంపీ ఇస్తున్నాను. జయరాం, మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి, బీసీలంతా కలిసి, ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగు రావాలనే విధంగా ఆయన కూర్చోబెట్టుకొని చెప్తే ఈ రోజు నువ్వు మీ తమ్ముల మాటలేని, మీ తమ్ముల మాట ఎంపీకి అయితే దోచుకునేకుండా, ఎమ్మెల్యే అయితే దోచుకునేకి వస్తుంది. అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి, అలవాటు పడిపోయినారు. కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలా వద్దు నీకు అని వాళ్ళు ఎవరో తప్పుడు నిర్ణయం తీసుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదన్నా కానీ మీరు సరి చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు. అయినా నువ్వు సరి చేసుకోలే. నీకు అహంకారం పెరిగిపోయా. నాకే 5 ఏళ్ళు మినిస్టర్ ఇచ్చినాడు. ఎవడైతేనేమి ఫస్ట్ సంపాదన డబ్బులు దోసుకోలే విధంగా నువ్వు డబ్బులకే ప్రయారిటీ ఇచ్చినావు. కానీ అభివృద్ధికి కానీ ఏడే కానీ ఏ ప్రజల సమస్యలు కానీ, ఏ కార్యకర్త సమస్య కానీ, ఏ నాయకుల సమస్య కానీ తెలుసుకున్నావు ఏనాడన్నా? సర్పంచ్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా, జెడ్పీటీసీ కావాలన్నా డబ్బులు ఇవ్వాలా, ఎంపీటీసీ కావాలన్నా డబ్బులేనా? ఏదో చిన్న పనికి పోయినా కానీ నీ తమ్ముడు నారాయణ స్వామి ఒక్క ఫోన్ కాల్కి 20,000 అడిగేవాడు మీ నారాయణ స్వామి. నీకు తెలిసిందో తెలదో అంత అవినీతి పరిపాలన చేసినారు మీరు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా సుభిక్షంగా ఉంది. ప్రతి గ్రామం లేకపోతే ప్రతి ఒక్క అక్కా చెల్లెములు మేము నీకు కాదు మా జగన్మోహన్ రెడ్డికి వేస్తామనే విధంగా ఈ రోజు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒకటేది, రోడ్లు లేవు, నీళ్ళు తాగినీటి సమస్య లేదనే విధంగా అది చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏడే కానీ ఒక్క పొల్లంత మాట్లాడడం లేదు. ప్రతి గ్రామం లేకపోయినా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. మా జగననే గెలిపించుకుంటామంటున్నారు. ఈ రోజు నువ్వు పోయి ఈ జిల్లా కానీ గుంటగల్లోన అనంతపురం జిల్లాలో పోటీ చేయి. నువ్వు ఏడన్నా పోటీ చేయి, నిన్ను వద్దనే లేదు. ఏ పార్టీకి అనుభవం నువ్వు వద్దనే లేదు. నువ్వు ఇంత అవినీతి పరిపాలన చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అన్ని దానికే మాకు చాలా బాధ అయింది. అందుకోసమే ఈరోజు మేము మీడియాకి ప్రెస్ మీట్ పెట్టినాము. ఇంకా ఏదైనా కానీ ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డిని అన్నావంటే నువ్వు ఇక్కడ మన ఆంధ్రలో తిరగకుండా చేసి తరిమి కొడతారని చెప్తున్నాను. ఏమంటే ఏ కాన్షియస్ కి పోయినా నిన్ను తరిమి కొట్టి నీకు ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడించాక రెడీగా ఉన్నారు. నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, నువ్వు ఆలూరులోనే చేయి, మన గుంటకల్లోనే చేయి, మంత్రాలయం చేయి, ఎక్కడ చేసినా నిన్ను ఓడించాక రెడీగా ఉన్నారు. నువ్వు మాత్రము ఎక్కడ పోయినా కానీ నీకే ఓటమి తప్పదనే చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు లేదు బీసీలకే పెద్దపెట్టి వేయాలనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఈయనకి పిలిచి ఏడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జయరాం గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తానే విధంగా ఆ రోజు ఇచ్చినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే 2014లోన నిన్నే మనమంతా కలిసి వాల్మీకులకు ఇచ్చింటే మన బీసీలు అంతా కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాలా,
మంచి నాయకుడు జయరాం గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు. 2014 నుంచి 19 వరకు నువ్వు నాది ఏం జరుగుతుంది అనే విధంగా ఒక్కరికి ఒక్క పని చేసి పెట్టలే. మళ్ళా 2019 అదే జయరాం గారికి మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 19లో ఇస్తే ఏమో మన జయరాం గారు పోయినసారి ఏం చేయలేదు, ఏం చంద్రబాబు నాయుడుకి ఏం ఫండ్స్ ఇవ్వలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఇచ్చినాడు. నీకు 5 సంవత్సరాలు మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు. ఎందుకంటే బీసీలో వేసిన వ్యక్తి ఎవరంటే మన జగనన్న. ఈరోజు పోయి నువ్వు మన బీసీలను అందరూ పోయి కాళ్ళకు అందరు నీ తరపున అందరు కాళ్ళకు పట్టుకునే తరపు చేసినావు నువ్వు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన కాదైనా వెన్నుపోటు దారుడైనా. ఎందుకంటే చూస్తున్న వాళ్ళ మామ నుంచి వెన్నుపోటు పడుచుకుంటూ వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు ఈ రోజు పోయి మన బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈరోజు పోయి ఆయన కాళ్ళకు మొక్కినావు. ఎందుకంటే నీకు ఇచ్చినది చంద్రబాబు నాయుడు కాదు, కార్మిక శాఖ మంత్రి మన జగనన్న ఇచ్చినది నీకు. అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈరోజు నువ్వు కాళ్ళకు మొక్కితే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా? ఇంకా నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో. నీకు 2019 ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు. ఎందుకంటే మేము చూసాం ప్రతి ఒక్క సమస్య వచ్చినా కానీ ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ రోజన్నా నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచకపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు పని మీ తమ్ముడికి పట్టం కడితే నీ తమ్ముల్ని నీ కుటుంబంనే కానీ మీరు బాగుపరుచుకున్నారు. కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా కానీ ఏ ఎస్సీనైనా కానీ ఏ మైనార్టీలైనా కానీ ఏ ఎస్టీలైనా కానీ ఏ ఓసీలైనా కానీ ఒక్కరికన్నా నువ్వు పలానా ఇట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే నీ గుండెల మీద ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు.